ATN వార్తలకు స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇక వార్తల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో పర్యటిస్తున్నారు. తన కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఆయన జాతికి అంకితం చేశారు. దీంతో వారణాసిలో పండగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకున్న మోదీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాబా కాలభైరవుడికి ప్రధాని మోదీ హారతిచ్చారు. ఇవాళ కాశీలో పర్యటిస్తున్న ఆయన మొదట కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాలభైరవుడికి పూజ అర్చన చేశారు. దీనిలో భాగంగా కాలభైరవుడికి హారతి ఇచ్చారు. మోదీని కలిసేందుకు భారీ సంఖ్యలో జనం ఆ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఉన్న భక్తులతో కాసేపు ప్రధాని మోదీ గడిపారు. వారికి అభివాదం చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 244 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతోంది. ప్రధాని మోదీ శివభక్తిలో తేలిపోయారు. జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను జాతికి అంకితం చేసేందుకు కాశీలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగానదిలో ఆయన పుణ్యస్నానం చేశారు. లలితా ఘాట్ వద్ద మోదీ జలతర్పణం చేశారు. గంగామాతకు పుష్పాలు అర్పించారు. సూర్య భగవానుడికి పూజలు చేశారు. మంత్రోచ్చరణ చేస్తూ గంగాదేవికి సమర్పణ చేశారు. కాషాయ వస్త్రాల్లో గంగా జలాన్ని తీసుకొని ఆయన బాబా విశ్వనాథుడి వద్దకు వెళ్లారు. విశ్వనాథుడికి ఆ జలంతో అభిషేకం చేయనున్నారు. आशीर्वाद लेना और ये एक पूरी विधि विधान का एक अपने आप में एक बड़ा संगम के तौर पर देखा जाता है। इससे पहले भी हमने देखा था जब प्रयागराज में महाकुंभ का आयोजन हुआ था, प्रधानमंत्री ने वहां पर भी आस्था की डुबकी का आनंद लिया था, वहां पे उसका आशीर्वाद दिया था। और अब काशी विश्वनाथ के दरबार में वहां पे पहुंचने से पहले मां गंगा में जाकर डुबकी लगाना पूरी आस्था के साथ में, पूरे भक्ति के साथ में, रीति रिवाज के साथ में, और यहां पर भगवान सूर्य को नमन करना और उनको नमन करते हुए जल अर्पित करना। और साथ ही साथ वहां पे आप तस्वीरों में साफ तौर पे देख सकते हैं प्रधानमंत्री की आस्था साफ तौर से झलकती है। वो एक विश्वास साफ तौर से झलकता है। जो यहाँ का विधि विधान है उसको नमन करने का जो भाव है वो साफ तौर पर झलकता है। और गंगा आज इस प्रकार से निर्मल हो चुकी है कि आप वहां पर डुबकी लगा सकते हैं। ये एक संदेश भी साफ तौर पे दिखाई पड़ता है। और प्रधानमंत्री हाथों में कलश लिए हुए हैं। मां गंगा को पुष्प अर्पित करते हुए उन्होंने डुबकी लगाई। इसके साथ वो स्वतः मंत्रोच्चार के माध्यम से अपने इस पूजा माध्यम को, भाव को दर्शाते हुए और निश्चित तौर से भगवान सूर्य को वो హైదరాబాద్ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇవాళ స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. కొంత కాలంగా హైదరాబాద్ మహానగరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు మీ అందరికి గుర్తుండాలి, 2500 ఆటో టిప్పర్లు ఏకకాలంలో ఆనాడు నగరం మొత్తం ప్రవేశపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పాల్గొని చాలా పెద్ద ఎత్తున నగరాన్ని పరిశుభ్రం చేయడానికి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోవడానికి వాహనాలను ఆనాడు విడుదల చేయడం జరిగింది. తదనంతరం గత 5-6 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన మహానగరాల్లో, అంటే 40 లక్షల పైచిలకు జనాభా ఉండే మహానగరాల్లో బెస్ట్ నగరంగా ఇప్పటి వరకు హైదరాబాదే భారతదేశంలో నిలిచిన మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దానికి శ్రమపడుతూ, దానికి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి శ్రమపడుతూ ఎక్కడికక్కడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పరిశ్రమిస్తున్న మా నగర మున్సిపల్ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మన స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇతర వాహనాలను మెయింటైన్ చేసే సిబ్బంది కావచ్చు,
మున్సిపల్ సిబ్బంది మొత్తానికి కూడా నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హైదరాబాద్ నగర ప్రజల పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక గొప్ప మాట అన్నారు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో కేసీఆర్ గారు. ఆయన కేవలం మాటతోనే సరిపెట్టకుండా స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క జీతాలను కూడా 3 సార్లు అడిగినా అడగకపోయినా 3 సార్లు పెంచి ఈరోజు వారికి గౌరవప్రదమైన వేతనం లభించే విధంగా చేసింది కూడా కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ 2500 ఆటో టిప్పర్లు మనం ప్రవేశపెట్టక ముందు హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. కానీ తర్వాత ఎప్పుడైతే చెత్త యొక్క కలెక్షన్ ఎఫిషియన్సీ అంటే డోర్ టు డోర్ తిరిగి సెగ్రిగేషన్ చేసి వేరు చేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మరి బ్రహ్మాండంగా ఇంటింటికి తిరిగి స్వచ్ఛ ఆటోలు కానీ ఇంకా మన ఇతర సిబ్బంది కానీ కష్టపడడం వల్ల బ్రహ్మాండంగా ఎఫిషియన్సీ కూడా పెరిగింది. పెరగడం వల్ల ఈరోజు దాదాపు 7500 టన్నులు ఇప్పుడంతా 6,500 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ప్రతినిత్యం చెత్త ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో దాన్ని జిహెచ్ఎంసీ సిబ్బంది ఎఫిషియెంట్గా దాన్ని పికప్ చేసుకొని దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ దగ్గరికి తరలించి అక్కడి నుంచి డంప్ యార్డ్కి తరలించడం జరుగుతూ ఉంది. జిహెచ్ఎంసీ గత 6 ఏళ్లలో కేవలం వాహనాలు మాత్రమే కాదు, మీరు గమనిస్తే ఈరోజు మనం ప్రవేశపెడుతున్న ఈ 1350 వాహనాలతో కలిపితే మొత్తం 5750 పైచిలకు వాహనాలు జిహెచ్ఎంసీలో. ఎందుకంటే మొదలు 2500, తర్వాత 650, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు 1350, మొత్తం కలిపితే 4500 వాహనాలు మనకి ఈరోజు ఈ రకంగా జిహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోల రూపంలో ప్రవేశపెట్టిందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు కొత్తగా ఎఫిషియన్సీ పెంచేదానికి మనం కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా కొత్తగా పెట్టినాం. సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లను కొత్తగా పెట్టినాం. వాటి వల్ల కూడా సేవలు మెరుగై, వాటి వల్ల కూడా బ్రహ్మాండంగా వసతులు మెరుగై మనందరికీ కూడా నగర ప్రజలకి మరింత మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించేదానికి జిహెచ్ఎంసీకి ఒక వెసులుబాటు కలిగిందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి స్వాగతం సుస్వాగతం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే ఐఎస్ఆర్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ను కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ఒక 20 మెగావాట్ల ప్లాంట్ను కూడా ఇప్పటికీ ప్రారంభించుకున్నాం. ఆర్మీ జవాన్ మిస్ అయిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. పంజాబ్ లో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న సాయి కిరణ్ రెడ్డి సెలవులపై సొంత ఊరికి వచ్చాడు. ఈ నెల 5న తిరుగు ప్రయాణం అయ్యాడు. కానీ అధికారులు మాత్రం క్యాంపుకు చేరుకోలేదని కుటుంబీకులతో తెలపడంతో వారు చర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన సమాచారం ప్రకారం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోకూరి సాయి కిరణ్ రెడ్డి పంజాబ్ సరిహద్దుల్లో గన్నర్ విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుపై 20 రోజుల క్రితం ఇంటికి వచ్చారు. ఈ నెల 6న డ్యూటీలో తిరిగి చేయాల్సి ఉన్నందున 5న ఉదయం ఇంటి నుండి బయలుదేరారు. హైదరాబాద్లో విమానం ఎక్కిన తర్వాత సోదరుడు భానుప్రకాష్ రెడ్డితో వీడియో కాల్లో మాట్లాడారు. కానీ క్యాంపుకు చేరుకోలేదని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వారు సాయి కిరణ్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో గురువారం చేర్యాల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణ కోసం పనిచేసే ఆర్మీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇట్లా మహారాష్ట్ర నాసిక్లా ట్రైనింగ్ సంవత్సరంన్నర పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మళ్ళా మార్చు జూన్లో మళ్ళా పంజాబ్లో జాబ్ వచ్చింది, గన్నరికి వచ్చింది. అమ్మ నాకు అని మస్తు సంతోషంగా ఇంటి నుంచి పోయి మళ్ళీ 6 నెలలు పంజాబ్లో జాబ్ చేసి మళ్ళీ మొన్న పండుగ కానీ వచ్చిండు ఇంటికి. మళ్ళీ పండుగ కానీ వచ్చిపోయి మళ్ళా పెయిన్లు ఉంది, సెలవులు ఉన్నాయి. ఎడసారు మా ఇంటికి పోతే మామూలతో ఉంటా 20 రోజులు సెలవు తీసుకుంటాను వచ్చిండు. సెలవులు తీసుకొని వచ్చి మళ్ళీ 5 తారీఖు రమ్మన్నారట. 5 తారీఖు పోతుండమ్మా అని అన్ని మంచిగా చదువుకొని పోయిండు. ఇంటి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఆదివారం నాడు
ఎయిర్పోర్ట్కి పోయిండు, ఎయిర్పోర్ట్కి పోయి వీడియో కాల్ చేసిండు, వీడియో కాల్ మొత్తం చూపించిండు, నాకు ఎయిర్పోర్ట్ మొత్తం చూపించిండు. మమ్మీ బాయ్ అని పెట్టేసిండు. మళ్ళీ ఫ్లైట్ ఎక్కినాక మామూలుకి చేసి ఫోను అన్న ఫ్లైట్ ఎక్కినా మంచిగానే పోయినా అని చేసిండట. నైటు ఎందుకంటే ఫోన్ చేయకు, నేను నిద్రలో ట్రైన్ ఎక్కితే నిద్రలు ఉంటా అన్న, నేనే పొద్దున చేస్తా అని చెప్తే మేము నైటు ఫోన్ చేయలేదు. వారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లోకి వెళ్ళిండు. ఆల్మోస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లోపలికి పోయినాక వాళ్ళ అన్నగారికి మొత్తం వీడియో కాల్ చేసి చూపించిండు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కినాక సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు కూడా వీడియో కాల్ చూపించినాక అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి చేరినాక తర్వాత అక్కడి నుంచి ట్రైన్లో ఏం జరిగిందనేది మాకు ఇంతవరకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకు ఎలాంటి స్పందించడం లేదు. ఇంతవరకు ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది మా అబ్బాయి పోయి ఇంతవరకు ఎలాంటి స్పందిస్తలేరు. మాకు సామాన్య పురాకులకు ఇట్లే చెప్తే ఎవరికి ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఇంతవరకు ఎలాంటి స్పందిస్తలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇంత అడ్జస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రైతులకు మేలు జరిగిందని, గత పార్టీలు రైతులను నట్టేట ముంచాయని ఆరోపించారు. మరణ అంపశయ్య మీద ఉన్నది అది. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు మాట్లాడలేదు కానీ ఇటువంటి పిచ్చి కూతలు కూస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకోవడం మనకు అనవసరం. జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు లేదు, ఉంది లేదు, సచ్చింది లేదు, వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకండి? ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? ఎవరున్నాడు? ఎవరున్నారండి? కాంగ్రెస్ ఉంటే కదా మద్దతు ఇచ్చేది. ఎవరో వస్తారు, చాలా మంది వస్తుందండి, చాలా మంది వస్తాయి, చూద్దాం. ఏది అవసరం అనుకుంటే, ప్రజలు ఏది కావాలనుకుంటే అప్పుడు ఆ రాజకీయ పార్టీలు లేకపోతే శక్తులు ఏకీకరణ అవుతుంది. వచ్చినప్పుడు చూద్దాం. శ్రీరంగం పోతుందని ప్రోగ్రాం ఇచ్చిండ్రు, రైట్? శ్రీరంగనాథుని దర్శించుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిస్తే ఆ ముఖ్యమంత్రిని కూడా కలిసి వస్తారు. రాజకీయం ఏమున్నది? 3 సంవత్సరాలైన సందర్భంగా వారి కుటుంబం, కేసీఆర్ గారి కుటుంబం శ్రీరంగం వెళ్ళడం, ఇంతకుముందు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వారు ఒక భక్తిభావంతో వెళ్తున్న కార్యక్రమాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం. అదే చెప్తున్నాం కదా, 2014లో 1348 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2020 వరకు అది 457 వరకు తగ్గింది. ఇవాళ ఆత్మహత్యలు అనేది రకరకాల జరుగుతుంటాయి. ఒకరు రకరకాల, అది అప్పుల భారం కావచ్చు, ఫ్యామిలీ భారం కావచ్చు, రకరకాల ఇతర కారణాలు కావచ్చు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు కిందనే వస్తున్నది. ఆ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానని చెప్పేసి విశ్లేషణ జరగాలి. దాన్ని పూర్తిగా 0 లెవెల్ తీసుకోవడానికి మన ప్రయత్నం జరగాలి. అందుకే మనం ఇవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తున్నాం, వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినాం. ఇవాళ ఇంకా రైతు బీమా ద్వారా కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఎవరు చనిపోయినా అది బాధాకరం, ఒక రైతే కాదు, మామూలు ఆత్మహత్యలు కూడా. కాబట్టి ఆత్మహత్యనే జరగకుండా ఉండాలన్నది మా కోరిక. వారం నుండి 10 రోజులు. ధాన్యం అనేది ఈ సంవత్సరం పండింది 62 లక్షల ఎకరాల్లో పండుతుంది. 1,60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. మన యొక్క రాష్ట్ర తిండి అవసరాలు దరిదాపుగా 80 లక్షల నుంచి 1 కోటి. మనందరం కూడా బియ్యమే తింటాం, లేకపోతే మార్నింగ్ ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా దానికి సంబంధించిన బై ప్రోడక్టే తీసుకుంటాం. కాబట్టి మన అవసరాలు మొత్తానికి కావాల్సినవి మనం పెట్టుకుంటాం. రెండోది విత్తన అవసరాలకు సంబంధించిన అరౌండ్ 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకుంటాం. మూడోది ప్రైవేటు వ్యాపారులకు డైరెక్ట్గా రైతులు సన్న ఓట్లు ఉన్నట్లయితే డైరెక్ట్గా అమ్ముకుంటారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర మిగిలిన దాన్ని మాత్రమే మన ద్వారా ఇస్తారు, ముఖ్యంగా దొడ్డు బియ్యం కానీ దొడ్డు ధాన్యం కానీ. కాబట్టి ఈ విధంగా ఎంత వస్తుందనేది మేము 90 లక్షలు వస్తుందని చెప్పేసి అంచనాతో ఉన్నాం. కానీ వానాకాలంలో తగ్గుతుంది. అది యాసంగిలో వచ్చే దానిలో పండిన ప్రతి గింజను కూడా ఎంఎస్పీ ద్వారా అటే ఇస్తారు ఎఫ్సిఐకి. కానీ వానాకాలంలో వచ్చిన దాన్ని ఈ అన్ని అవసరాలు ఇళ్ళనే తీరాలి. తిండి అవసరాలు, విత్తన అవసరాలు, ప్రైవేట్ వ్యాపారాలు కొనుక్కోవడం, చివరిగా ఎఫ్సిఐకి ఇవ్వడం.
కాబట్టి ఎఫ్సిఐకి వానాకాలంలో ఎంత వస్తుందని ఎప్పుడు కూడా అంచనా కరెక్ట్గా చెప్పలేం. ఇప్పటికి 42 లక్షలు తీసుకున్నాం. ఎంత వస్తే అంత తీసుకుంటేందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 40 లక్షలే తీసుకుంటా అన్నది. కానీ మేము ఇవాళ మొత్తం కూడా తీసుకొని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర వైఖరి మారట్లేదని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటామని చెప్పారు. ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా మోసం చేస్తుందని బీజేపీ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. వేసవి కాలంలో రైతులను వరి వేయొద్దనడం, వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని హుక్కుం జారీ చేయడం సబబు కాదని హెచ్చరించారు. ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదని, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని ఉద్యమ సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి కళ్ళ ముందే అనేక గ్రామాల్లో, అనేక జిల్లాలలో రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి కారణమైందని చెప్పి మెదక్ జిల్లాలో ఉన్న ఒక రైతు బాజాప్తా ఉత్తరం రాసి చనిపోవడం జరిగింది. నేను దేశంలోనే ఎవరి లేని పద్ధతిలో రైతు బంధు ఇస్తున్నా, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నా, పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పంట పొలాలకు రూపాయి ఖర్చులకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే ధనిక రైతు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దానికి విరుద్ధంగా ఇవాళ దేశంలోనే ఏ ధాన్యం పండియాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఒక చక్రవర్తిలాగా, ఒక రాజులాగా, ఆయనకు మంత్రులు అంటే కేర్ ఉండదు, ఎమ్మెల్యేలు ఎంపీలన్నా కేర్ ఉండదు. చివరికి వారు నిర్మించిన రైతు వేదికలు ఏవైతున్నాయో, ఏ పంట పండియాలి, ఏ పంట ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏ పంట పండితే రైతు బాగుపడతాడు అని చెప్పి నిర్మించినటువంటి రైతు వేదికలలో వ్యవసాయ అధికారులతో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అనుభవం కలిగిన రైతాంగంతో మాట్లాడిన పాపన పోలే. ఇవాళ 4 ఏళ్ళ నుంచి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తి కేసీఆర్. ఒకసారేమో మీరు పత్తి వేయండి, వరి తక్కువ చేయమని చెప్పిండు. ప్రజలు నమ్మి అట్లే చేశాడు. మళ్ళొక సంవత్సరం మీరు సన్నవడ్లు వేయండి, దొడ్డు వడ్లు వేయకండి, సన్నవడ్లను కొనిపించే బాధ్యత నాదే అని చెప్పిండు. రైతులు నమ్మి సన్నవడ్లు కూడా వేసాడు. 5 పైసల బిల్ల లాభం రాలే. ఆ రోజు రైతులు, శాస్త్రవేత్తలు మాలాంటి వాళ్ళని చెప్పినాం, అయ్యా సన్నవడ్లు, దొడ్డు వడ్లంతా ఈల్డింగ్ రాదని, పెట్టుబడి ఎక్కువైద్దని, రోగాలు ఎక్కువని, రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని చెప్పినప్పుడు ఆ వడ్లకు 200, 300 ఎక్కువ వస్తాయని చెప్పి నమ్మించి సన్నవడ్లు వేయించి, కానీ సన్నవడ్లు వేసిన రైతాంగానికి 5 పైసల బిల్ల కూడా దొడ్డు వడ్ల కంటే ఎక్కువ రాలే. ఒక సంవత్సరమేమో మక్కలు వేద్దని చెప్పి హుకుం జారీ చేసిండు, మక్కలు వేలే. ఇవాళ పరిస్థితి ఏంది? మొత్తం 2వ పంటలో వరి పంట వేయొద్దని డప్పు చాటింపు చేసి వ్యవసాయ అధికారులు రైతులకు మీద ఉసుగొల్పి దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నిందించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, 30 లక్షల టన్నుల వడ్లు వస్తాయని చెప్పి సమైక్య రాష్ట్రం వచ్చినాడు 30 లక్షల టన్నులు, 40 లక్షల టన్నులు వస్తాయని చెప్పిన మీరు 1 కోటి టన్నుల వడ్లు పడుతున్నాయని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. మరి 1 కోటి టన్నుల వడ్లని మిల్లింగ్ చేసేటువంటి మిల్లులు ఉన్నాయా? పేరుకు 2200 మిల్లులు ఉన్నప్పటికీ కూడా
ఈ రాష్ట్రంలో రైస్ మిల్లులు 1 టన్ కెపాసిటీ, 2 టన్ కెపాసిటీ, 4 టన్ కెపాసిటీ తప్ప ఎక్కడో చుక్కదగి పడ్డట్టుగా 8 టన్నుల కెపాసిటీ తప్ప అంతకంటే ఎక్కువ లేవు ఇక్కడ. ఇవాళ అదే 2200 రైస్ మిల్. ప్రధాని నరేంద్ర మోడీ కాశీ సుందరీకరణ అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీ సాయినగర్ కాలనీలోని సాయిబాబా గుడిలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి శివుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణం సాయినగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా వారు పిలుపు మేరకు శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి మాట్లాడుతూ గొప్ప ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రమైన కాశీ నగరాన్ని పునరుజ్జీవింప చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టారన్నారు. కాశీని సందర్శించే భక్తులకు సుఖ సంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా కాశీని తీర్చిదిద్దడానికి ప్రధాని గొప్ప యజ్ఞానికి పూనుకున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి, మల్లేష్, ఉపేందర్ రెడ్డి, అవతార్ సింగ్, నరసింహ, శేఖర్ గౌడ్, ఆలయ అధ్యక్షులు పెంటారెడ్డి, కమిటీ మెంబర్ రాజు, జగన్ గౌడ్, రమేష్, రాంబాబు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దివ్య కాశీ భవ్య కాశీ, గతంలో కాశీ టెంపుల్స్ ఏదైతే గుడి ఉందో 14వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత 1777లో రాణి హాల్య ఆ రోజు కాశీని మళ్ళీ నిర్మించడం జరిగింది. తర్వాత భారతదేశంలో ఎవరైనా సరే చనిపోయినంత వరకు ఒక్కసారి కాశీకి పోయేద్దామని ప్రతి కుటుంబంలో ఒక్కసారైనా కాశీకి పోయేద్దామనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని తర్వాత 1916లో గాంధీజీ ఏదైతే తన ఎక్స్పర్ట్ బుక్లో ఏమైతే రాసిండో ఈ కాశీని డెవలప్ చేస్తే బాగుంటుందని ఆ బుక్లో కూడా రాయడం జరిగింది. బౌద్ధ జైన్ల బుక్లో ఏదైతే ఉన్నదో ఏది దశాబ్ద కాలంలో కాశీ అనేది మహాక్షేత్రం, బౌద్ధులది జైన్లది దానిలో బుక్లో కూడా వాళ్ళ గ్రంథాల్లో కూడా రాయడం జరిగింది. అంటే ఎంత పవిత్రత ఉందో మీరు దాన్ని బట్టి తెలుసుకోవాలి. దీన్ని చూసుకొని ఏంటంటే 320 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పుతోని చాలా అతి సుందరంగా డెవలప్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. 2014లో నరేంద్ర మోడీ గారు ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ వచ్చి నిలబడదామని కూడా లైఫ్లో కూడా ఆయన ఎప్పుడు కోరిక కూడా లేదు. ఎందుకంటే గుజరాత్ ఇచ్చిపెట్టి గుజరాత్ నా రాజ్యం నేను గెలుచుకుంటా అనే ఉద్దేశంతోనే అక్కడ ఉంది. గంగమ్మ తల్లి శివుడు పిలుచుకోవడంతోనే ఇక్కడ వచ్చి నిలవడం జరిగింది. గత 7 సంవత్సరాల నుండి 330 కోట్లతోని ఏదైతే కాశీని డెవలప్ చేసిరో అతి సుందరంగా హిందువుల దేవాలయం కాశీ. శివుడు ప్రతి ఒక్కరు పొద్దున్న లేస్తే శివుని ఏదైతే మొక్కుతా ఉన్నారో ప్రతి ఒక్క శివుని ప్రతి కుటుంబంలో మొక్కడం జరుగుతుంది. నువ్వు జైల్లో తీసుకున్నా సరే, తర్వాత మిగతా వాళ్ళు తీసుకున్నా సరే, గాంధీజీ రాసిన బుక్లో తీసుకున్నా సరే, ప్రతి బుక్లో ఏంటంటే ఇది అతి సుందరంగా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం ఏ విధంగా అంటే 2014లో నిలబడ్డ తర్వాత 7 సంవత్సరాల లోపల దివ్య కాశీ భవ్య కాశీ ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ ఎంతో సుందరంగా అక్కడ తయారైందంటే దానికి 200 మంది ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సర్పంచ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సర్పంచ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అదేవిధంగా కరోనా టీకా తీసుకుని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా తప్పనిసరిగా టీకా తీసుకోవాలని తెలిపారు. గర్భిణీ మహిళలు కూడా
స్త్రీలకు ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు. ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సెకండ్ డోస్ కూడా ఆల్రెడీ అయిపోతుంది. ఇది ఏంటంటే మళ్ళీ కొత్త వైరస్ ఓమిక్రీ అనే వైరస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటింటికి డోర్ టు డోర్ ఆశా వర్కర్లు పోయి వేస్తున్నారు. వేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటేనే మనకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మళ్ళీ మూడో స్టేజ్కి రాకుండా ఉంటుంది. అది అనేది మనకు రెండో డోస్ వేసుకున్నాం కాబట్టి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుతున్నాం. కొంతమంది పాపలు పాలిస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తారు. అలా ఏముండదు. మన డాక్టరు చెప్తున్నారు ప్రతి ఒక్కరు వేసుకోవాలి. గర్భిణీలు ఇప్పుడు 3 నెలలు స్టార్టింగ్ నుంచి 3 నెలలు అయినాక 4వ నుంచి వేసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు. ప్రతి ఒక్కరు వేసుకోవాలని కంపల్సరీ. ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టరే చెప్తారు వేసుకోవద్దమ్మా అని చెప్తారు. అట్లా భయపడకుండా ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కాటా సుధా, మున్నా, లావణ్య, శశిధర్ రెడ్డి, ఎంపీటీసీ దేవదానం, సర్పంచ్లు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జనహృదయ నేత, పేదల పెన్నిధి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. మరి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. మేమందరం కూడా మా యొక్క నాయకుడిని మన భవిష్యత్తులో మన వెంట ఉండి ఈ నియోజకవర్గ మరి నాయకునిగా, గొప్ప నాయకునిగా, ఒక పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడాలన్నటువంటి ఆకాంక్షతో మరి ఈరోజు తనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నమస్కారం.